శ్రీ గణేశాయ నమః శ్రీమాత్రే నమః అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. మేషరాశి వారికి ఈ 2026లో శని వక్రగతి సాధారణమైన కాలం కాదని జ్యోతిషపరంగా చెబుతారు. ముఖ్యంగా ఇంతకాలం నెమ్మదిగా సాగుతున్నటువంటి పనులలో ఒక్కసారిగా మార్పులు కనిపించే అవకాశాలు అనేవి కనిపిస్తాయి. బయటకు మీరు ప్రశాంతంగా కనిపించినా కూడా మనస్సులో మాత్రం ఎన్నో ఆలోచనలు తిరిగే పరిస్థితులు ఎదురవుతాయి. అందుకే ఈ సమయంలో జరిగే ప్రతి సంఘటనను మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. అయితే ఇంతకు మేషరాశి వారికి ఈ శని వక్రగతి ప్రభావం అనేది ఏ విధంగా పడబోతోంది, వీరి జీవితంలో ఎదుర్కొనే సంఘటనలు ఏంటి, ఏ పరిహారం పాటించాలి అనే పూర్తి విషయాలను మనము ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అయితే ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అన్ని విషయాలు మీకు అయితే పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక అలాగే ఈ వీడియో పైన జై శనిదేవ అని కామెంట్ పెట్టండి. వివరాలకు వస్తే 12 రాశులలో మొట్టమొదటి రాశి మేషరాశి. ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు. మేషరాశి వారికి ముందుగా ఉద్యోగపరంగా చూస్తే వృత్తి విషయాలలో వీరికి మార్పులు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. మీరు ఊహించని బాధ్యతలు మీ పైన పడే సూచనలు ఉంటున్నాయి. కొందరికి పనిచేసే ప్రదేశంలో ఒత్తిడి పెరగవచ్చు. మరికొందరికి మాత్రం అదే ఒత్తిడి తర్వాత ఒక కొత్త అవకాశానికి దారి తెరుచుకోవచ్చు. ఇంతకాలం మీ పనిని గుర్తించినటువంటి వ్యక్తులే మీ సామర్థ్యాన్ని గుర్తించే పరిస్థితులు ఎదురవుతాయి. ఆర్థిక విషయాలలో మాత్రం తొందరపాటు నిర్ణయాలను మాత్రం మీరు తీసుకోకూడదు. చేతిలో డబ్బు ఉన్నప్పుడు అవసరం లేని ఖర్చులు పెరగవద్దు. ఇలా పెరగకుండా మీరు జాగ్రత్త పడితే సరిపోతుంది. ఒకేసారి ఊహించని మార్పులు, ఖర్చులు రావడం వంటి పరిస్థితులు కూడా ఎదురయ్యేటటువంటి సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా ఇతరులు మాటలు విని పెట్టుబడులు పెట్టడం విషయంలో మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబ విషయాలలో కూడా ఈ శని వక్రగతి ప్రభావం అనేది ఒక పరీక్షలాగా అనిపించవచ్చు. మీ మాటను ఎదుటివారు తప్పుగా అర్థం చేసుకునే సందర్భాలు కూడా ఉంటాయి. చిన్న విషయం పెద్దదిగా చర్చగా మార్చకుండా మీరు ఓపికగా వ్యవహరించడం చాలా అవసరం. ఎంతకాలం దూరంగా ఉన్న ఒక వ్యక్తి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆశ్చర్యాన్ని కలిగించే సంఘటనలు ఎదురవుతాయి. మరో ముఖ్యమైన విషయం ఏమిటో తెలుసా? మేషరాశి వారు తమ ఆరోగ్యం, ప్రయాణాలు, రోజువారీ పనులలో నిర్లక్ష్యం చేయకూడదు. చిన్న పొరపాట్లే పెద్ద ఇబ్బందులకు కారణం కాకుండా మీరు జాగ్రత్త పడితే సరిపోతుంది. అయితే ప్రతి సంఘటనను ప్రమాదంగా భావించాల్సిన అవసరం లేదు. శని వక్రగతి అంటే భయపడాల్సిన కాలం కానే కాదు. మన జీవితంలో ఏది నిజం, ఏది తాత్కాలికం, ఎవరు మన వాళ్ళు, ఏ నిర్ణయం మన భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది అనే విషయాలకు స్పష్టత తెప్పించే సమయమే శని వక్రగతి సమయం. కాబట్టి మేషరాశి వారు ఈ 2026 శని వక్రగతిని భయంతో కాకుండా జాగ్రత్తగా, సహనం, ఆలోచనతో మీరు ఎదుర్కోవాలి. ఎందుకు ఇలా అని అంటే గనుక ఈ కాలంలో జరిగే కొన్ని మార్పులు మొదట షాక్ ఇచ్చినా కూడా తర్వాత మీ జీవితానికి కొత్త దిశను చూపించే అవకాశాలు ఉంటాయి. ఏది ఏమైనా మేషరాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. మేషరాశి వారు ఈ శని గ్రహ ప్రభావం అనేది మీ పైన పడకూడదు అంటే ప్రతి శనివారం శనిదేవుడికి నల్ల నువ్వులను సమర్పించండి. అదేవిధంగా నువ్వుల నూనెతో అభిషేకం చేస్తే విశేష శుభ ఫలితాలు పొందుతారు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగ మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.